నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మరి చాలా మంది మహిళలు కూడా ఇంటి నుంచి డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జ్యువెలరీ బిజినెస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి, అండ్ పెట్టుబడి ఏ విధంగా ఉండాలి, ప్రమోషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్ జనంలోకి రీచ్ అవ్వాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు మేడం? సిరి గారు, జ్యువెలరీ బిజినెస్ అన్నది ఇప్పుడు చాలా వరకు చూస్తూ ఉంటాము. అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానివ్వండి, ఇంకా పర్టికులర్గా కొన్ని ఉంటాయన్నమాట. సో అవి నేర్చుకొని మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. క్రియేటివ్గా అంటే డిఫరెంట్గా ఆలోచించి ఇలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ టెరకోటా జ్యువెలరీ. టెరకోటా జ్యువెలరీ అనేది చాలా చాలా ఫేమస్ అన్నమాట. సో ఇప్పటి వరకు మేము చూస్తుంటాం, పాట్స్ కానీ అలాంటివి చూస్తుంటాము. కానీ టెరకోటా అనేది ఒక బ్రాండ్ లాగా, టెరకోటా అంటేనే చాలా మందికి నోటెడ్ ఆ ప్లేస్. సో అలాంటి జ్యువెలరీ మీరు తయారు చేస్తున్నారు అంటే చాలా చాలా డిమాండెడ్గా ఉంటుంది. ఇది కూడా 200 నుంచి 10,000 వరకు కూడా ఉందన్నమాట ప్రైజ్. ఓకే. సో ఏదో జ్యువెలరీ చేస్తున్నామంటే ఎంత కాస్ట్ ఉంటుంది, అది 200 or 500 బిలో ఉంటుంది. అందులో ఎంత వస్తుంది, 50 రూపీసే కదా మార్జిన్ అనుకోకండి. ఒక్కొక్కటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్లోనే మీకు అప్ టు 30 to 40 రూపీస్ అర్న్ చేయొచ్చు మీరు. సో అంత మంచిగా మీరు చిన్న చిన్న వాటిని మనం అంటే చూడం కాబట్టి అది హిడన్గా మారిపోతాయి. అండ్ అందులో కూడా ఇంత బిజినెస్ ఉందా అనేది మర్చిపోతాం. సో టెరకోటా జ్యువెలరీ అనేది చాలా ఫేమస్ సిరి గారు. అది క్రియేటివ్గా మీరు ఆలోచించి ఇంకా నేర్చుకొని ఆ బిజినెస్ చేస్తున్నారు అంటే అప్ టు 10,000 వరకు కూడా సెట్స్ సేల్ చేయొచ్చు. అండ్ ఇది ఎక్కడ చెయ్యొచ్చు అనేది కూడా లాస్ట్లో చెప్తాను నేను. మార్కెటింగ్ వెబ్సైట్ కూడా ఉంది. అండ్ చాలా చాలా మంచిగా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా క్రొటేషే జ్యువెలరీ అనేది అది కూడా ఫేమస్. సో ఇలా నంబర్ ఆఫ్, ఇది నేమ్స్ ఎందుకు డిఫరెంట్ చెప్తున్నానంటే, ఇప్పుడు మేము వేర్ చేస్తున్న జ్యువెలరీ మెటల్ అయి ఉంటుంది. మెటల్వి మీకు ఎక్కడైనా దొరికిపోతాయి. కానీ రాజస్థాన్ కానివ్వండి, కొన్ని ఏరియాస్లో ఇప్పుడు పర్ల్స్, హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ద పర్ల్. సో అలాంటివి ఇంకా జస్ట్ అక్కడికే పరిమితము. అండ్ ఆ లొకేషన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడంత ఫేమస్. ఎవరైనా సరే పర్యాటకులు ఎక్కడికైనా అంటే టూరిజం వైపు వెళ్తున్నారు అంటే ఎస్పెషలీ అక్కడ ఏదైనా ఒకటి పిక్ చేసుకునే కొని వస్తారనమాట. సో అంత ప్రాధాన్యత ఉన్న టెరకోటా జ్యువెలరీకి మనము ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కూడా బిజినెస్ అనేది చెయ్యొచ్చు సిరిగారు. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మహిళకు కూడా గోల్డ్ జ్యువెలరీ అనేది ఉంటుంది. కానీ చిన్న ఫంక్షన్లు కానివ్వండి, ఇంకా తరచుగా ట్రెండ్ అదే వేసుకోలేము కాబట్టి ఇలాంటి జ్యువెలరీస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ వచ్చింది. అండ్ ప్రొఫెషన్స్ లైక్ ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నాము, లేకపోతే ఇంకా ఆఫీసెస్లో కూడా చాలా అకేషన్స్ ఉంటాయి. అండ్ కొన్ని ప్రొఫెషన్స్ అయితే కంపల్సరీ ఆ జ్యువెలరీ వేర్ చెయ్యాలి మీరు. సో అలాంటప్పుడు గోల్డ్ తరచుగా ఇంకా మార్చలేం కాబట్టి ఇలాంటివి నీడెడ్ ఉంటుంది. అందుకే ఇలాంటివి పుట్టుకొచ్చాయి ఈ బిజినెసెస్. సో ఉంటుందా ఉండదా అనేది కాదు, తరచుగా చేంజెస్ అనేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక 6 monthsలోనే ఎన్నో తీసుకుంటాము, అంటే రీప్లేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది కంటిన్యూగా నడిచే బిజినెస్ అనమాట. అండ్ తర్వాత రెజిన్ జ్యువెలరీ. సో రెజిన్ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ గా ఉంది. ఎస్ సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ మీరు కూడా చాలా ఎపిసోడ్ చేశారు. రెజిన్ ఆర్ట్స్ నుంచి కూడా మనం డిఫరెంట్గా భిన్నంగా ఆలోచించి, అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళ పిక్చర్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ ఉంటుంది. సో అందులో కూడా పిక్చర్ క్రియేట్ చేసి ఆ మెమరబుల్గా అలా కూడా రెజిన్ ఆర్ట్ తయారు చేయొచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అదేంది అని ఆలోచన రావచ్చు. ఇది థ్రెడ్ నుంచి కూడా మీరు చెయ్యొచ్చు అనమాట. సో ఇది క్లాత్, ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ క్లాత్ ఉంటుంది. సో అన్నిట్లోనూ జీన్స్లోనే వేర్ చేయాలని కాదు, అన్ని క్లాత్స్లో కూడా వేర్ చేయొచ్చు. చాలా మంచిగా, ఎవరైతే లైట్ ఫుల్గా ఉండాలి అనుకుంటారు, సో లైట్ మెయింటెనెన్స్ అయిన తర్వాత చాలామంది మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, లైట్ వెయిట్వి ప్రిఫర్ చేస్తుంటారనమాట. వీళ్ళందరికీ ఈ జ్యువెలరీ అనేది సూటబుల్ అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది పర్టికులర్గా ఇది సోల్డ్ అవుట్ అవుతుందా, సో ఈ బిజినెస్ కూడా చేస్తారా అంటే ఎస్, డెఫినెట్లీ టార్గెటింగ్ కస్టమర్స్ ఆర్ దేర్. సో ఎవరెవరికి ఇది సూట్ అవుతుంది అనేది చెప్తున్నాను. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఇలా కూడా వేరు చేస్తున్న వాళ్ళు సొసైటీలో ఉన్నారు కాబట్టి
మీరు బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకుంటే అక్కడ వరకు రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సంథింగ్ జ్యువెలరీని వెతుకుతుంటాను, పర్ల్నే వెతుకుతుంటాను సిరి గారు. సో అది నాకు నచ్చే అంతవరకు నేను వెతుకుతూనే ఉంటాను. ఒక వెబ్సైట్ అనేది ఉంటే అందులో ఇంకా టకాని వెంటనే ఒక ఇమేజ్ కనిపిస్తుంది, నేను ఆర్డర్ పెట్టేస్తాను. అలాంటి టార్గెటింగ్ కస్టమర్స్ మనకు ఉంటారు, ఖచ్చితంగా ఉన్నారు సొసైటీలో. సో ఇలాంటి బిజినెసెస్తో కూడా మనము ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. విషయానికి మార్కెటింగ్ ప్లేస్ విషయానికి వస్తే సౌమిక్ క్రాఫ్ట్ అనేది ఒక ఎపిసోడ్ చేసాం మేము. సో సౌమిక్ క్రాఫ్ట్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఫర్ ద హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కానివ్వండి, ఆ డెకరేటివ్ పీసెస్ కానివ్వండి, ఏదైనా కూడా మీరు మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ లేదు నేను జస్ట్ వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ ఇదొక్కటే చాలు నాకు, ఒక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇదే మెయింటైన్ చేసుకుంటానంటే కూడా యువర్ చాయిస్. కాకపోతే రెగ్యులర్గా ఇంకా మెయింటెనెన్స్ ఒక టైం ఆర్డర్కి అంటే ఆర్డర్ పికప్ చేసుకోవాలి, ఆన్ టైం డెలివరీ ఇవ్వాలి. అండ్ ఏదైతే వాళ్ళు కరెక్ట్ అడుగుతున్నారో దాని క్వాలిటీ చెక్, అండ్ తర్వాత ట్రెండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు August 15th వస్తుంది. సో వాటికి తాలూకు మీరు ట్రెండ్ సెట్ చేసి మార్కెట్లోకి ఒక బిఫోర్ అంటే 15th కదా, ఇంకా 10-15 డేస్లోనే మీరు పంపిస్తున్నారు మార్కెట్లో కంటే అక్కడ బ్రహ్మాండమైన బిజినెస్ మనము చూడొచ్చు అనమాట. ఎందుకంటే అకేషన్ కాబట్టి అలాంటివే పిక్ చేసుకుంటారు, అలాంటివే చూస్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్గా అకేషన్ వైజ్ పండగలప్పుడు కావచ్చు, దివాళీ కావచ్చు, రంజాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ చేస్తున్న బిజినెసెస్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ మీరు యాడ్ చేస్తున్నారు అంటే మీ బిజినెస్ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్ళచ్చు. అండ్ సౌమిక్ క్రాఫ్ట్ వాళ్ళు ఎప్పుడు అంటే సౌమిక్ క్రాఫ్ట్ అని జస్ట్ మీరు వెబ్సైట్ కొట్టినా గూగుల్లో మీకు మంచి ప్లాట్ఫామ్ ఫర్ ద మార్కెటింగ్, అక్కడ మీరు ప్రజెంట్ చేయొచ్చు మీ ఏదైతే ఐటమ్ ఉందో. సో అదంతా గూడ్స్, అది నాట్ ఓన్లీ ఫర్ ద డెకరేటివ్ ఐటమ్స్, ఇది జ్యువెలరీ కూడా అక్కడ మెయింటైన్ చేస్తారు, అమ్ముతారు. అది వరల్డ్ వైడ్గా మీరు అక్కడ అనేది సప్లై చేయొచ్చు, మంచిగా ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. అండ్ అలాగే మేడం ఈ బిజినెస్ లో కనుక మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి మేడం? ఎస్, పేషెన్స్. అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు స్పీడప్ అంటే స్పీడ్గా వర్క్ చేస్తుంటారు, వీళ్ళకి పనికిరాదండి. సో కుదుటుగా, నెమ్మదిగా, అండ్ తర్వాత సాఫ్ట్ నేచర్గా ఉంటారు చాలామంది. సో వీళ్ళు కూర్చోనికి చాలా ఇష్టపడతారు అనమాట. వీళ్ళందరూ ఈ బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే క్రియేటివిటీకి పీస్ఫుల్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఇవన్నీ అంటే నాకు ప్రాఫిట్ రేషియో అండ్ హసిల్ అది డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ సెనారియో. బట్ హూ ఆర్ ద క్రియేటివ్ పీపుల్, సో ఆర్ట్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. సో వీళ్ళందరికీ ఈ బిజినెస్ అనేది సూట్ అవుతుంది. ఆర్ట్, క్రాఫ్ట్, ఇప్పుడు పెయింటింగ్స్ చేస్తుంటారు, వీళ్ళందరూ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ ఆర్ట్తో పాటు ఈ జ్యువెలరీ కూడా మీరు అమ్మచ్చు. మీరు చెప్తూ ఉంటే, మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చాలా మంది మహిళలు వాళ్ళకి ఏదో ఒక కళ ఉంటుంది, ఆ కళని కనుక మనం ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే మనం బిజినెస్ కావచ్చు ఎందులోనైనా సక్సెస్ అవుతాము అని. అలా వాళ్ళకున్న ఒక హాబీని కూడా మనం ఇలా కొంచెం పేషెన్స్ తోటి దాన్ని ప్రాపర్గా మీరు చెప్పినట్టుగా ఆ జ్యువెలరీ మేకింగ్ కనుక ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు చాలా మందికి కూడా అందంగా రెడీ అవ్వాలి, దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, బ్రాస్లెట్స్ కావచ్చు పెట్టుకోవాలి అనుకుంటున్నారు. అలా వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, బోటిక్స్ అనుకుంటే ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి అలా నిజంగా చేసి ఆ బోటిక్ ప్లేసెస్ లో కనుక మనం పెడితే చాలా బాగుంటుంది. ఎస్ డెఫినెట్లీ సిరి గారు, ఇట్స్ ఎ వెరీ గుడ్. చూడండి ఇప్పుడు మాటల్లోనే ఒక ఐడియా వచ్చేసింది అన్నమాట. సో దిస్ ఇస్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇలాంటివి అప్లై చేస్తుంటే మన బిజినెస్ ఈజీగా మనము తీసుకెళ్ళచ్చు. సో మరి ఇలా ఎవరికైనా కూడా మంచి మంచి ఐడియాస్ కావాలి, లేదంటే మాకు బిజినెస్ ఉంది దాంట్లో గ్రో అవ్వాలి మార్కెటింగ్ పరంగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.